వైఎస్ఆర్ జిల్లా కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల కామెంట్స్. నగరపాలక సంస్థలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. కమిషనర్ క్యాంపు కార్యాలయంలో పేకాట ఆడుతున్నా, మద్యం సేవిస్తున్నా పట్టించుకోడు. ఇంతవరకు వారిపై ఎందుకు కమిషనర్ ఎటువంటి కేసులు పెట్టలేదు? ప్రజల సమస్యలను గాలికి వదిలేశారు. చెత్త పన్ను అక్రమ వసూళ్లలో వాటాల్లో తేడా రావడంతో పేకాట ఫోటోలు బయటపడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్పొరేటర్పై కక్ష సాధింపు తప్ప అవినీతిపై దృష్టి పెట్టారా? 14 నెలల్లో అక్రమంగా చెత్త పన్ను వసూలు చేశారు. నకిలీ రసీదులతో దాదాపు 8 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఈ 8 కోట్ల రూపాయలు ఎవరికి చేరింది? వీరి వెనుక ఎవరున్నారు? కమిషనర్ ఉన్నాడా, లేకుంటే ఎమ్మెల్యే ఉందా? నగర ప్రజలకు తెలియాలి. ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే సరిపోదు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలి. కమిషనర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి అక్రమాలను బయటకు తీయాలి. మీ తప్పు లేనప్పుడు ఎందుకు వారిని వెనుక వేసుకొని వస్తున్నారు? తప్పు చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. అసలైన వారిని బయట పెట్టకుండా కింది స్థాయి వారిని బలి చేశారు. లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటానికి సిద్ధం. గడచిన ఒక 2-3 రోజుల నుండి నగరపాలక సంస్థలో కమిషనర్ బంగ్లాలో జరిగిన పేకాట ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని బయటికి తీసే దాంట్లో భాగంగా కొంతమంది వ్యక్తులు, శానిటేషన్ సెక్రటరీలు ఇవన్నీ ఫోటోలు బయట పెట్టారని ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపుతూ ఈరోజు దాదాపు 8 కోట్ల అవినీతి బయటికి తేవడం జరిగింది. నిజంగా వాళ్ళు మున్సిపల్ ఉద్యోగులు ఒకరినొకరు కొట్లాడుకోవడం వల్లనే ఈ స్కామ్ బయటకు వచ్చింది. లేకపోతే అధికారులు మొత్తము నగరపాలక సంస్థలో మొత్తము వాటాలు పంచుకొని తినే కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఏదైతే నగరపాలక సంస్థ కమిషనర్ వాళ్ళు పేకాట ఆడిన ఫోటోలు బయటకు వచ్చినాయి, అవి మీరందరూ కూడా చూసి ఉంటారు. ఒక దాంట్లో ఒక అతనికి గుండు ఉంది, తర్వాత నెక్స్ట్ ఫోటోలో బాగా జుట్టంతా పెరిగింది. అంటే గుండు అప్పటి నుండి ఆడుతానంటే దాదాపు 3 నుండి 6 నెలల కాలం పాటు నీ బంగ్లాలో పేకాట, మద్యము తాగుతా, మాంసము పేకాట స్వయాన నీ బంగ్లాలో జరుగుతుంటే నువ్వేం నిద్రపోతున్నావా అని కమిషనర్ గారిని ఈరోజు పత్రికాముఖంగా ప్రశ్నించడం జరుగుతుంది. ఇంతటి దారుణాలు ఒడిగట్టి మీ చేస్తున్నారే మీరు నగరపాలక సంస్థలో. అదే మా పైన కక్ష సాధింపుకు తప్ప మీరు వేరే పరిపాలన కానీ మున్సిపల్ కమిషనర్గా కానీ ఒక్కరోజు కూడా ఉండుటకు మీరు అర్హులు కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇది చూస్తే ఈ ఫోటోలు బయటికి రావడంతో మీరు ఫోటోలు వచ్చిన వాళ్ళని సస్పెండ్ చేయకుండా శానిటేషన్ వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారంటే మీరు ఆ భాగాలు పంచుకోవడంలో మీకు తేడాలు వచ్చాయి. తేడాలు రావడంతో వాళ్ళ ఈ అవినీతి ఎంత ఎక్కడ బయటపడుతుందో అని దాదాపు మీ సీసీలను సస్పెండ్ చేయకుండా ఈ 8 మంది ఈ హెల్త్ విభాగాన్ని సస్పెండ్ చేశారు. ఎందుకు అని ఎంక్వైరీ చేస్తే ఈరోజు ఈ భాగాలు ఈ దాదాపు 14 నెలలుగా ఈ శానిటేషన్ చెత్త పన్ను పేరుతో హోటళ్ల దగ్గర, కళ్యాణ మండపాల దగ్గర, టీ బంకుల దగ్గర, హాస్పిటళ్ల దగ్గర, మెడికల్ స్టోర్ల దగ్గర ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మీరు కలెక్షన్ చేసిన అమౌంట్ మొత్తము దాదాపు 8 కోట్లుగా ఈరోజు పాలక వర్గము మేము తేల్చడం జరిగింది. ఈ 8 కోట్లు ఎవరికైందాయి, ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు? కేవలం ఒక హెల్త్ ఆఫీసర్ను మీరు సరెండర్ చేసి ఒక 2 మేస్త్రీలను, 2 అటెండర్లను, ఒక శానిటరీ సెక్రటరీని సస్పెండ్ చేస్తే ఈ అవినీతి మొత్తం పూడిపోయినట్టేనా? ఈ అవినీతి ఈ 8 కోట్ల పరిస్థితి ఏమి? 8 కోట్లలో ఎవరెవరు ఎంతెంత తిన్నారో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారా? ఒక ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేశారా? కేవలం మీరు రూమ్లలో కూర్చొని ఎవరిని వీళ్ళని సస్పెండ్ చేసి మనం చేతులు దులుపుకుంటాము, మా ఈ 8 కోట్లు మాకంతా చేరింది, మేము మాత్రం ప్రశాంతంగా ఉన్నాం, కింద అధికారులు ఇంకెవరు మాట్లాడలేరు, వాళ్ళను బలిపశువులను చేస్తామని హెల్త్ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తామంటే ఆయన మొత్తం బయట పెడతానంటే అప్పుడు మీరు ఆయన్ను సరెండర్ చేసి హెల్త్ ఆఫీసర్ను, పెద్ద ఆఫీసర్ను పంపించారు. పెద్ద ఆఫీసర్లైనా మీరు తిన్నారు. కమిషనర్ గారు అయితే ఏమి, అడిషనల్ కమిషనర్ గారు విడిగా దీంట్లో తినేసి కేవలము భాగస్వామ్యులుగా ఉండి అంతా తిని 14 నెలలుగా మీరు రోజు ఫీల్డ్లు అంటారు, రోజు డైలీ టెలికాన్ఫరెన్స్లు అంటారు, రోజు అధికారులతో మీటింగ్లు పెట్టుకుంటున్నారు. మరి ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే మీరేం నిద్రపోతున్నారా అని అడుగుతున్నాను. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల పైన, మేయర్ పైన కక్ష సాధింపుకే మీ సమయాన్ని పూర్తిగా మీరు మా మీద కక్ష సాధింపుకే మీ సమయాన్ని అంతా వినియోగించి ఉన్నారు. కానీ
ఆఫీసులో జరుగుతున్న అవినీతి గురించి ఏమన్నా పట్టించుకున్నారా? ఒక సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ గారు ట్రాన్స్ఫర్ అయినప్పటి నుండి దాన్ని ఐఏఎస్ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమి, మా డిప్యూటీ సీఎం గారు, మాజీ డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు అయితే ఏమి, సురేష్ బాబు గారు అయితే ఏమి, ఒక స్వపరిపాలన ఉండాలని ఒక ఐఏఎస్ అధికారిని తెచ్చిపెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక నాయకులు ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి దాన్ని ఆ స్థాయిని తగ్గించి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ను ఎత్తుకొచ్చి అక్కడ కమిషనర్గా పెట్టి ఈ విచ్చలవిడి దందాలో అందరినీ భాగస్వాములు చేశారు. ఈ 8 కోట్లు ఎవరికి చేరింది? అంతిమంగా దీనికి లబ్ధిదారులు ఎవరు అనేది మేము ఈ విధంగా ఈ మూలకంగా కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నాము. ఈ ఎవరికి చేరుతుంది ఈ డబ్బంతా? ఈ 8 కోట్లు ఎవరు చేరింది? చెత్త పన్ను రద్దుపరిచినామని పేపర్లలో మీడియా పరంగా కూటమి ప్రభుత్వం వచ్చింది, చెత్త పన్ను రద్దు చేసినామన్నారు. బుక్కులే కొట్టించారు మీ మున్సిపల్ అధికారులు. బుక్కులు స్లిప్పు అక్కడ ఇచ్చే స్లిప్పు ఒకటి, ఇక్కడ కలెక్షన్ చేసే అమౌంట్ ఒకటి. వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చే స్లిప్పు 1500. ఇది ఏమన్నా మాట్లాడితే మీ చెత్త ఎత్తకపోము, రేపటి నుండి మీ కథ చూస్తాము, మీ ఏ లారీ ఆగదు, ఏ టిప్పర్ ఆగదు మీ దగ్గర అని అందరినీ కమర్షియల్ వాళ్ళనంతా భయభ్రాంతులు చేసి సెల్ పాయింట్ల దగ్గర అయితే ఏమి, టీ బంకుల కాడ అయితే ఏమి, ఇక్కడ అక్కడ అని కాకుండా ఒక సంసారం లేని ఇండ్లు ఏదున్నా సరే అపార్ట్మెంట్లలో పోయి భయపడిస్తారు అందరినీ. మీ అపార్ట్మెంట్లు ఇది కమర్షియల్ కిందకి వస్తుంది అని అపార్ట్మెంట్లకు కరెంటు కనెక్షన్లు కమర్షియల్ చేస్తారు. అన్ని కూటమి ప్రభుత్వంలో ఈ విధ్వంసం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు కేవలం ఒకరిద్దరిని సస్పెండ్ చేసి మా చేతులు దులుపుకున్నాము, మా పని అయిపోయిందంటే కుదరదు. ఈ 8 కోట్ల అమౌంట్ ఎవరు తిన్నారు, ఎవరు బుక్కులు ప్రింటింగ్ చేశారు? ప్రతి కమర్షియల్ షాపుల దగ్గర పోతే ఒక ఎర్ర స్లిప్ ఉంది, దానికి ఇది ఉండదు, ఆన్లైన్ పేమెంట్ ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళు కలెక్షన్ చేసుకొని పోవడమే. ఏమంటే ఇది అందరికీ భాగాలు పంచుతున్నాం. ఇది కమిషనర్ కింద ఇస్తున్నాం, దీంట్లో అడిషనల్ కమిషనర్ కింద ఇస్తున్నాం, హెల్త్ ఆఫీసర్ కింద ఇస్తున్నాం, శానిటరీ ఇన్స్పెక్టర్ల కింద ఇస్తున్నాం అని మొత్తం అందరూ పంచుకున్నారు. ఆ పంచుకోవడం భాగాలలో తేడాలు వచ్చే మీ కమిషనర్ గారు మీ సీసీలు అడగబట్టే ఇవన్నీ బయటకు వచ్చాయి. మీ సీసీలు కూడా మాకింత ఇవ్వండి భాగం, ఎందుకంటే రోజు వాళ్ళు చూస్తున్నారు భాగాలు పంపకం. వాళ్ళకు బాధ అనిపించింది, అరే అందరూ తింటున్నారు మేమెందుకు తినకూడదని. దాంట్లో భాగంగా ఈ ఘర్షణ వాతావరణాలలో ఈ భాగాలలో తేడాలు వచ్చాయి, ఇవన్నీ జరిగినాయి. మీకు ఈ నెల 24వ తారీఖు మీ ప్రేమ్ కార్తిక్ అనే మీ సీసీ మీ ఏదైతే మీ పేరు చెప్పి భయభ్రాంతులు చేసి అందరికాడ కలెక్షన్ చేసి మీ కమిషన్ల ఏజెంట్గా నువ్వైతే నియమించినావో ఆయన కూతురు బర్త్డే జరిగితే కూడా సాయి ఆర్కేడ్లో మొత్తము బిల్లులు కట్టింది ఈ శానిటరీ సెక్రటరీలు కదా అని అడుగుతున్నాను. ఆ పాప మీరు అటెండ్ అయ్యారు ఆ బర్త్డే ఫంక్షన్కు. కమిషనర్ గారిని క్వశ్చన్ అడుగుతున్నా, మీరైనా ఆ బర్త్డే ఫంక్షన్ కూడా ఆ బర్త్డే కేకుల కానుండి, డెకరేషన్ల కానుండి, ఫోటోల దగ్గర నుండి, ఆ రెంట్ల దగ్గర నుండి మొత్తం అందరి దగ్గర కలెక్షన్ చేశారు. ఆ కలెక్షన్లకు అక్కడ నుండి భాగంలో ఈ ఘర్షణ వాతావరణం వచ్చి ఈరోజు ఈ ఫోటోలు ఇవన్నీ కార్డ్స్ అనేవి ఇవన్నీ బయటకు వచ్చాయి. అంతేకాకుండా మీరు తెలుగుదేశం ఇన్ఛార్జీలను కూడా మీ శానిటరీ సెక్రటరీలు అయితే ఏమి, అమ్యూనిటీ సెక్రటరీలు అయితే ఏమి, తెలుగుదేశం ఇన్ఛార్జీలను అపాయింట్ చేస్తే వాళ్ళతో కోడి మాంసం తెప్పించుకొని తింటున్నారు ఇప్పుడు మీ సిబ్బంది. ఇంత అవినీతికి పాల్పడుతున్నారే, దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఏదో ఒక శానిటరీ సెక్రటరీలను, ఒక ఆప్కా సెక్రటరీని, ఒక చిన్న ఉద్యోగస్తులను సస్పెండ్ చేశారు. అదే హెల్త్ ఆఫీసర్ను సస్పెండ్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఆయన తెలుసు దీంట్లో భాగాలు మీరెంత తిన్నారనేది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన్ను సస్పెండ్ చేయకుండా కేవలం ఆయన సరెండర్ చేసి చేతులు దులుపుకున్నారు. ఈరోజు ఇంత పెద్ద ఇది జరిగినప్పుడు ఎందుకు మీరు ఒక క్రిమినల్ కేసులు బుక్ చేయలేదు? మీకు నీతి నిజాయితీ, మీరు కనుక ఈ అవినీతిలో పాల్గొనకపోతే వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. మీ గెస్ట్ హౌస్లో కార్డ్స్ అడ్డము అవినీతి ఇది కాదా? చట్ట వ్యతిరేకం కాదా? గవర్నమెంట్ బిల్డింగ్స్లో మద్యం సేవించడం వ్యతిరేక చర్య కాదా? దీనిపైన ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేకపోయినారు? ఇదే ఏదన్నా జరిగి ఉంటే, చిన్నది ఏదైనా జరిగితే కనుక ఇమ్మీడియట్గా ఇది వస్తున్నారు. అసలు పోలీసులు కూడా ఒక సుమోటోగా ఒక కేసు ఎందుకు బుక్ చేయడం లేదు? ఒక చిన్న పటాకు పేలిస్తే కేసు బుక్ చేస్తున్నారు. మరి పోలీసులు కూడా ఈ పేపర్లు కూడా చదవడం లేదా? ఈ సోషల్ మీడియాలో చూడడం లేదా? ఒక ప్రభుత్వ బిల్డింగ్లో ఒక ప్రభుత్వ ఎంప్లాయీస్ అని చెప్పుకునే వాళ్ళు ఒక మద్యం సేవిస్తున్నారు, ఒక కార్డ్స్ ఆడుతున్నారు, ఒక లంచాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్న 1 టౌన్ పోలీసు వాళ్ళు కూడా కనీసం ఒక సుమోటో కేసు కూడా బుక్ చేయలేదు. కావున మేము కమిషనర్ గారిని, పోలీసులను డిమాండ్ చేసేది ఒకటే,
వెంటనే మీకు తప్పు జరిగిందని సస్పెండ్ చేశారు కదా, తప్పు జరిగిందని సస్పెండ్ చేసినప్పుడు వెంటనే ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. నా దాంట్లో నా బంగ్లాలో ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొన్నారు, వీళ్ళ మీద ఒక క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఈ శానిటేషన్ సిబ్బంది ఇట్లా కలెక్ట్ చేశారు, దొంగ స్లిప్పులు కొట్టించారు, ప్రతి ఒక్క కమర్షియల్ వాళ్ళ బిల్డింగ్ల కాడ దొంగ స్లిప్పులు కొట్టించి అమౌంట్ కలెక్షన్ చేశారు, వీళ్ళ కాడ క్రిమినల్ చర్యలు తీసుకోండి. హెల్త్ ఆఫీసర్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఈ కుక్కలలో ఏదైతే కుక్కలకు ఆపరేషన్లు అనేవి తీసుకున్నారు వాటిపైన ఇది చేయండి అని చేసి ఈ 8 కోట్లలో కనీసం ఒక మీరు కమిషనర్ ఒక గ్రూప్ అన్న ఆఫీసర్గా ఉన్నాము కానీ మీరు కనుక దీంట్లో కనుక ఇన్వాల్వ్ కాకపోతే మీరు వెంటనే క్రిమినల్ కేసులు ఫార్వర్డ్ చేసి దీన్ని కనీసం ఈ 8 కోట్ల అవినీతిలో కనీసం ఒక 6 కోట్లన్నా మీరు రికవరీ చేసి కడప నగరపాలక సంస్థకు చేర్చండి. లేనేడల మీరు వాళ్ళని సస్పెండ్ చేసి చిన్న ఉద్యోగులపైకి పోయి వాళ్ళని సస్పెండ్ చేసి మీరు చేతులు దొరుపుకుంటే ఈ కలెక్షన్ చేసిన డబ్బు ఏమైనట్టనే ఒకసారి నేను పత్రికా మూలకంగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. మీకు గనక నీతి నిజాయితీ స్వచ్ఛత ఉంటే కనుక వెంటనే క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళంతా గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరడమైంది. చూపిస్తున్నారో అవి డూప్లికేట్ బిల్లులు.